బ్యాక్ టు అవర్ ఛానల్. శివానికి బోర్డ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈరోజు గుజరాతీ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ రాపించడం కోసం తీసుకెళ్తాను. శివాని ఆల్ ద బెస్ట్. చూస్తే ఏమైంది, రేపు నరేంద్ర మోడీ సూరత్కి వస్తాడు ఫ్రెండ్స్, అందుకని ఏర్పాట్లు అన్నీ చేసిళ్ళు. నరేంద్ర మోదీ రేపు సూరత్కి వస్తాడు ఫ్రెండ్స్, అందుకని మోడీనే అంటారు. మరి మోదీ అనాలా? ఏంది? ఆల్ ద బెస్ట్ శివాని. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. శివాని ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపి కొన్ని సామాన్లు తీసుకునేది ఉంటే ఎగ్జామ్ రాసేంతసేపు డిమార్ట్లోకి వెళ్ళి తీసుకుందామని వెళ్తాను. రోషన్ కూడా ఉన్నాడు మాతోని. మీరు తిప్పుకుంటేనే కదా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు భయం అవుతుంది. ఒక్క బండన లేదు ఇక్కడ. మార్నింగ్ నిజంగా మంచిగా ఉన్నారా స్పార్క్స్ బ్లాక్ కలర్ చూడ వేసుకుంటాడు. కొంచెం పెద్దది కావాలి. వేసుకొని అయితే చూడరా, మంచిగా ఉంటే చూద్దాం. నచ్చితే తీసుకుందాం, లేకపోతే లేదు. ఇది మంచిగా అనిపిస్తుంది, సెంటర్ మంచిగా అనిపిస్తుంది. వచ్చిన కొత్త ఐటమ్స్ అది ఫస్ట్ కూడా ఉండే. ఫోటో కూడా తీసిన. గాలి కూడా మస్తు వస్తుంది అసలు. బస్ ఆగరా, ఇంకా అన్నీ చూపించాయి కదా. నంబర్ ఐటమ్స్ అండి, ఇవైతే బాగున్నాయి. ఇది ఇంకా మంచిది, ఫోటోలు కూడా తీయవచ్చు. పట్టుకో మంచిలాగా వస్తా ప్యాస్లో కలిస్తే. సమ్మర్ స్టార్ట్ అయింది కదా అండి. చిన్న చిన్న ఫ్యాన్లు ట్రావెలింగ్లో యూస్ చేసుకోవచ్చు, ఇంటి బయట కూర్చున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. హ్యాండ్ సైజ్ ఇవి కూడా ఉన్నాయి. మనం ఏదైనా జర్నీ చేసినప్పుడు కూడా వాడొచ్చండి. ఇదేంటో అర్థం అవ్వలేదు, లైటా లేకపోతే ఫ్యాన్ లాంటిదేనా అర్థం అవ్వలేదు. బరువు మాత్రం బాగుందండి. ప్రైస్ 200 రూపీస్ మాత్రమే. సమ్మర్లో యూస్ అయ్యేటివి బాగానే వచ్చాయి. ఫ్యాన్లు అయితే నాకు చిన్న చిన్నవి బాగా నచ్చినాయి. ఎక్కడికైనా వెళ్తే యూస్ చేయొచ్చు. కందిపప్పు రేటు కూడా బాగా తగ్గిందండి. 140-150 ఉండే 115 రూపాయలు మాత్రమే ఉంది. 4-5 నెలలు అయితే ఉంది డిమార్ట్కి వచ్చి. చాలా రోజుల తర్వాత సామాన్ అంతా ఒకటేసారి తీసుకుందామని వచ్చినాము. డిమార్ట్కి స్టార్ట్ అయిన కొత్తలో, అంటే డిమార్ట్లు వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం, కానీ వెళ్ళే కొద్దీ ఖర్చు ఎక్కువ అవుతుందని ఎప్పుడు వెళ్ళట్లేము. మమ్మీ కోక్ కూడా బాగా గట్టి. ఏమైందిరా రోషన్? చాలా అప్పటికంటే పీకుతాను. డిమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. శివానికి 110కి ఎగ్జామ్ చుట్టి అవుతుంది. మేము 10కి పంపించినాం, అంటే 10కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే డిమార్ట్లో షాపింగ్ అయిపోయింది. ఇంకా అరగంట టైం ఉంది.
బయటికి వెళ్తే ఎండ విపరీతంగా ఉంది, కాసేపు కూడా కూర్చోలేకపోతాను. అందుకని ఇక్కడనే డిమార్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్లో కూర్చున్నాం. ఇంకొక పావు గంట అయిన తర్వాత ఇక్కడ నుంచి శివాని తీసుకోవడానికి వెళ్తాము. మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్ చాలా దూరం వచ్చింది, 8 కిలోమీటర్స్ దూరం ఉంది. అందుకని వెళ్ళి రావడం కంటే ఇక్కడనే ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని వెళ్ళడం అని ఇక్కడికి దగ్గరలోనే శివాని ఎక్కడైతే సెంటర్ పడిందో ఎగ్జామ్ సెంటర్ నుంచి 500 మీటర్స్ ఉంటుంది, 1 కిలోమీటర్ కూడా ఉండదు. డిమార్ట్ ఇంట్లో గ్రోసరీస్ కూడా అయిపోయినాయి, అవన్నీ తీసుకున్నాము. అయినా ఇంకా టైం ఉంది, పైన ఎక్కువసేపు ఉండలేదు. ఇక కిందికి వచ్చినాము, ఈ అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో కూర్చున్నాం. ఇక్కడ కూడా చల్లగానే ఉంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మాత్రం తట్టుకోలేము, ఎందుకంటే ఇంతకు ముందు ఎగ్జామ్ రాయించడానికి వచ్చినప్పుడు బాగా డేంజర్ ఎండ ఉండే, బయట తట్టుకోలేకపోయినాం. విపరీతమైన ఎండ, వేడి, చెమటలు గారడము, నిలబడలేకపోయినాం. అందుకనే పార్కింగ్ లోనే వెయిట్ చేస్తాను. శివాని దగ్గరికి వెళ్ళి శివాని తీసుకొని రిసీవ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తినాలి. ఆల్మోస్ట్ 2:30 అయ్యి మేము వంట చేసుకొని తినేసరికి 3 అయిపోతుంది. ఇలా శివాని గుజరాతీ ఎగ్జామ్ డే అయితే ఇలా గడిచిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను చూడండి. జస్ట్ ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తాను. ఆఫీస్ వచ్చి స్కూల్ దగ్గర నిలబడ్డాం ఫ్రెండ్స్. ఇప్పుడే చుట్టూ అయింది, పిల్లలు ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఫుల్ ఎండ్ ఉంది ఇక్కడ, అందుకే ఇందాక పార్కింగ్ లో డిమార్ట్లో కూర్చున్నాం. ఇదేనండి స్కూలు, శ్రీ జవహర్ విద్యాలయ్ సామియా కందే అని ఊరు అనుకుంటా అండి. ఇది ఊరి పేరు గుజరాత్లో రాసింది. గుజరాత్ నాకు స్పష్టంగా రాదు, అందుకని కరెక్ట్గా చదవలేకపోతాను. పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తారు లోపల నుండి పిల్లలు వస్తారని. ఇప్పుడే గేట్ తెరుస్తారు, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఇక పిల్లలు అయితే ఒక్కొక్కరు వస్తారు చూడండి. మా పొట్టుదైతే ఎక్కడుందో వీళ్ళ కనబడదు దగ్గరకు వచ్చే వరకు. ఒక్కొక్కరు ఇప్పుడే బయటకు వస్తారు చూడండి. శివాని వస్తుంది, దానికి వీడియో తీయడం అస్సలు ఇష్టం ఉండదు, తప్పించుకుంటా వస్తుంది. వచ్చేసింది. శివాని చెప్పవా? పిల్లలందరూ ఒక్కొక్కరు వస్తారు. पेपर कैसे गया बेटा? पेपर कैसे? अच्छा था। मामा दीदी आ रहे तो जाना पेपर कैसे है बेटा? पेपर कैसे है? अच्छा तो बात నన్ను అసలు వీడియోని తీయనియలే, ఫటాఫట్ వచ్చేసింది. చెప్పు శివాని, పేపర్ ఎట్లా పోయింది చెప్పు. పేపర్ ఎట్లా పోయింది? మంచిగా పోయింది. మంచిగా పోయింది. మంచిగా పోయిందా? మార్కులు ఎన్ని వస్తాయి? మార్కులు ఎన్ని వస్తాయి చెప్పు. ఎగ్జామ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. శివాని తీసుకొని ఇంటికి వెళ్తాము. అక్కడ ఎక్కువ నిలబడలేదు, ఓకేనా? అక్కడ ఎక్కువ నిలబడినివ్వట్లేరు, అందుకని ఫాస్ట్గా వెళ్తాను. పిల్లలందరూ ఒకటేసారి బయటకు వచ్చి, ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు కదా, ఎక్కువసేపు నిలబడినివ్వట్లేరు. శివాని ఏడున్నవే? శివానికి వీడియోస్ తీయడం ఇష్టం ఉండదు, అందుకని అది రెస్పాండ్ అవుతలేదు. అటు ఇటు ఉరుకుతా అంటే ఏదో నేను మెమరీ ఉంటుందని కొంచెం వీడియో క్లిప్ అయితే తీసిన.
1 minute-లోనే అందరు ఇదే స్కూల్ అండి. 1 minute-లోనే అందరు వెళ్ళిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం, వెళ్తాను. స్కూల్ ముందు ట్యూషన్ క్లాసెస్ పాంప్లెట్స్, కంప్యూటర్ క్లాసెస్ పాంప్లెట్స్ ఇలా అన్నీ ఇస్తారండి. 10th క్లాస్ పిల్లలకి నెక్స్ట్ వెంటనే సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక సెంటర్లో ఏదో ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తారు కదా, అందుకని ఇక్కడ నిల్చొని ఇస్తారు. ఇప్పుడే మార్చి స్టార్ట్ అయింది, అప్పుడే ఎండలు బీభత్సంగా మే నెలలో కొట్టినట్టు అసలు బయటికి వెళ్ళేటట్టు లేదు. మధ్యాహ్నం 2 అవుతుంది కదా ఇప్పుడు, కాబట్టి అసలు ఘోరమైన ఎండ ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను. రోషన్ గారి ఫేస్ మొత్తం వల్లిపోయింది, వాడు ఎండకి ఎక్కువ తట్టుకోలేడు. చూడండి, ఇంటికి వెళ్ళి వంట చేసి తింటే ఇక పడుకుంటాడు. నరేంద్ర మోదీ రేపు వస్తాడని ఈ ఏరియాకే హెలికాప్టర్. నరేంద్ర మోదీ రేపు సూరత్కి వస్తాడు. ఈ ఏరియాలోనే హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుంది. చూడండి, ఇక్కడనే ల్యాండ్ అయ్యి ఇక్కడి నుంచి క్యాన్వేలో ఎక్కడైతే ప్రోగ్రామ్ ఈవెంట్ ఏర్పాటు చేసిల్లో అక్కడికి పోతాడు. ఆ గ్రౌండ్ పోయిందా? ఆ గ్రౌండ్ ఇంకా పోలే కదా, ముందే ఉంది కదా. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం రెడీ చేసింది. ఓపెన్ గ్రౌండ్ ఉంటుందండి, అందుకని యాక్చువల్గా అయితే ఈ రోడ్లో మొత్తం కూరగాయల బండి, అట్లనే పండ్ల బండ్లు అవన్నీ ఉంటాయి. మైకులు వేసుకొని వరుతా ఉంటారు. అయితే ఇప్పుడైతే తీపిచ్చిల్లన్నీ, ఎందుకంటే రేపే కదా వచ్చేది. ఒక వారం నుంచి ఏర్పాట్లు చేస్తారు. ఈ రోడ్డు మొత్తం నీట్గా చేసిళ్ళు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మేము రెగ్యులర్గా తిరిగే రూట్ అండి ఇది. ఇప్పుడు మేము వెళ్తుంది ఇది బస్ రూటు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇందులో నుంచి పోనిస్తారు, లేకపోతే ఆ సైడ్ నుండే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్లో హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వడానికి రెడీ చేసిళ్ళు. హెలికాప్టర్స్ అన్ని నరేంద్ర మోదీలు వస్తాను. అక్కడ వెహికల్స్ వెళ్తానే కదా, సరిగా కనిపించట్లే, కానీ అక్కడ రాసుంది చూడండి, హెచ్ అని. ఈ ప్లేస్లోనే ల్యాండ్ అవుతాయి. ఇక్కడ నుండి నీలగిరి చార్రస్తా అని ఉంటుందండి, అక్కడే తీసుకెళ్తాయి. 3-4 వస్తానట్టున్నాయి హెలికాప్టర్స్, అందుకని 3-4 ప్లేసెస్లో హెచ్ అని పెట్టిళ్ళు. ఓకేనా?